ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యహోవా షాబోత్. గతంలో మనం ట్రినిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొన్ని పాయింట్స్ ని అర్థం చేసుకుంటూ వచ్చాం. అవేంటంటే మొట్టమొదటిగా గాడ్ ఈజ్ వన్. ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడు ఒక్కడే అనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని మన దృష్టిలో ఉంచుకుని ఈ ఒక్క దేవుడిలోనే బహుళత్వం ఉన్నదనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. వచన ఆధారాలతో దేవుడు ఒక్కడే అనడానికి తగినన్ని ఆధారాలని మనం బైబిల్లో చూస్తూ వచ్చాం. అదే విధంగా రెండో పాయింట్ అయినటువంటి దెర్ ఇస్ ప్లూరాలిటీ ఇన్ దిస్ వన్ గాడ్. ఈ ఒక్క దేవుడిలోనే బహుళత్వం ఉన్నది అనేటువంటి ఈ ప్రతిపాదనని మనం అర్థం చేసుకోవడానికి ఇంకొక 4 పాయింట్స్ చూడటానికి మనం గత వీడియోస్ లో ప్రయత్నం చేసాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే మెన్షనింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్లూరల్ ఫామ్. దేవుణ్ణి బహువచనంతో సంబోధించినటువంటి సందర్భాలు. రెండవది ఏంటంటే గాడ్ స్పీకింగ్ టు హిస్ ఈక్వల్స్. దేవుడు తనతో సమానులైనటువంటి వారితో మాట్లాడటం. మరి గత వీడియోలో మూడోది మనం చూస్తూ వచ్చాం. ఏంటిదంటే అది ద అపీరియన్స్ ఆఫ్ లార్డ్స్ మెసెంజర్. యెహోవా దూతగా ప్రత్యక్షమైనటువంటి దూతల పేర్లు కూడా యెహోవాయే అని సంబోధించబడటం కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ రోజు మన వీడియోలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది 4వ పాయింట్ చూడబోతున్నాం. అదేంటంటే మోర్ దాన్ వన్ బీయింగ్ కాల్డ్ యాజ్ గాడ్ అట్ ఎ టైం. ఒకే సమయంలో ఒక్కరికన్నా ఎక్కువగా దేవుడు అని పిలువబడటం లేదా దేవుడి నామం కలిగి ఉండటం. ఇది కూడా మీకు కొంచెం నమ్మటానికి ఆశ్చర్యంగా అనిపించినా మనం బైబిల్లో నుంచి కొన్ని సందర్భాలు తరచి చూసినప్పుడు ఇది కూడా సత్యమే అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీన్ని ప్రూవ్ చేయడానికి ముఖ్యంగా మన బైబిల్లో నుంచి కొన్ని వచనాలను చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఈ సందర్భాన్ని గనక చూసుకున్నట్లయితే దేవుడు సదోమ గొమొర్రా మీద అగ్ని గంధకములను కురిపించేటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఈ వచనం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సదోమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. ఇక్కడ ఏంటంటే ఆ సదోమ గొమొర్రా మీద కరెక్ట్ గా గంధకాన్ని కురిపించే సందర్భంలో యెహోవా సదోమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అని రాయబడింది. అప్పటికి యెహోవా దేవుడు అగ్ని గంధకమును కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి దగ్గర నుంచి అగ్ని గంధకములు వచ్చినాయంటే యెహోవా యొద్ద నుండి. ఆ వచనంలో మీరు చిన్న ఆపరేషన్ చేసి అంటే సొదొమ మీదను గొమొర్రా మీదను అన్న పదాన్ని గనక మీరు పక్కకు తీసేస్తే అప్పుడు యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి అని మనం చదవగలుగుతాం. అంటే ఈ సందర్భంలో ఇద్దరు వ్యక్తులు యెహోవా నామము కలిగి ఉన్నట్టుగా. అంటే ఈ వచనం మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటి 3వ వచనానికి కొంచెం ఎక్స్టెన్షన్ అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఒకే సందర్భంలో ఇద్దరు వ్యక్తులు యెహోవా నామంతో పిలువబట్టడం చూస్తున్నాం. మరొకసారి ఆ వచనం చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి. అంటే ఇక్కడ కురిపించే యెహోవా ఒక ఆయన ఉన్నారు, ఆ అగ్నిని పంపించిన ఆయన ఇంకొక ఆయన ఉన్నారు. మీకు ఇది ఇంకా క్లియర్ గా కావాలంటే ఇంగ్లీష్ లో చెప్తాను. ద లార్డ్ హూ రెయిన్ సల్ఫర్. గంధకములు కురిపించిన దేవుడు యెహోవా ఒకరు. లార్డ్ ఫ్రమ్ వేర్ ద సల్ఫర్ హ్యాడ్ కమ్. ఏ దేవుని యొద్ద నుంచి అయితే ఆ గంధకములు వచ్చినాయో ఆ యెహోవా కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఇద్దరు యెహోవా దేవుళ్ళని చూడొచ్చు. అలా అని చెప్పి మనకి ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని అనట్లేదు. అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఎలాంటి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ని మనం తీసుకోలేము. అర్థం చేసుకుంటా కూడా సంపూర్ణంగా అర్థం కాదు, ఎందుకంటే అది మన దేవుని ఉనికి. కాబట్టి మొట్టమొదటి వచనంలో ఆదికాండము 19:24 చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు యెహోవాగా పిలువబట్టం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండొచ్చు. ఏంటంటే అదేంటి, అది నీకు నువ్వు ఇంటర్ప్రెట్ చేసుకుంటే సరిపోతుందా? ఆ మధ్యలో పదాన్ని తీసేసి యెహోవా ఎదురుండని చదివేస్తే అది నీ సొంతంగా చెప్పేసినట్లు అయిపోతుంది కదా, నీ సొంత భాష ఎందుకు చెప్తున్నావు అని మీకు ఒక ప్రశ్న ఉంటుండొచ్చు. ఇది నా సొంత మాటలు కాదు. మీరు ఆమోసు గ్రంథంలో కనుక చూసుకున్నట్లయితే చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఈ ఆమోసు గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతూ చాలా గమ్మత్తైనటువంటి వచనాలని రాయించినట్లు మనం చూస్తాం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటల్లో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ఈ ఒక వచనమే చదివితే మీకేంటంటే ఎవరో వేరే వ్యక్తి మాట్లాడుతున్నట్టు, ఆ వ్యక్తి దేవుని మాటలు ఇతనితో చెప్తున్నట్లు మనం చూడొచ్చు. దీన్ని గనక మీరు డీకోడ్ చేసుకుంటూ వెళ్తే దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి. ఇక్కడ దేవుడు సొదొమకి ఏం చేశాడు, గొమొర్రాకి ఏం చేశాడో చెప్తూ ఆ వెంటనే చదివితే నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటల్లో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి. ఆ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దేవుడు సొదొమకి గొమొర్రాకి చేసినట్లు అని చెప్తూ నేను కూడా మీకు అలాగే చేశాను అని చెప్తున్నారు. మరి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? మీరు 10వ వచనం కనుక చూసుకున్నట్లయితే అదే అధ్యాయంలో, మరియు నేను ఐగుప్తుల మీదకి తెగుళ్లు పంపించినట్లు మీ మీదకి తెగుళ్లు పంపించితిని. వావ్, చాలా అద్భుతమైన వచనం చెప్పాలంటే. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి
నేనే తెగుళ్ళు రప్పించాను అని అంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? యెహోవా దేవుడే. మరి యెహోవా దేవుడు 11వ వచనానికి వచ్చేసరికి దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి అని మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఇంకొకరి వ్యక్తి గురించి ఇంకొక దేవుడు అని అనట్లేదు. ఆ దైవత్వంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ దేవుడు సొదొమకి గొమొర్రాకి ఏ రీతిగా అయితే చేశాడో ఆ రీతిగా నేను మీకు చేశాను అని చెప్తూ వచ్చినటువంటి సందర్భం. ఇక్కడ ఆమోసు గ్రంథంలో ఏదైతే ప్రస్తావించబడిందో అదే మనం ఆదికాండంలో చూస్తూ వచ్చాం. 19వ అధ్యాయం 24వ వచనంలో ఈ రెండింటిని సరిపోల్చుకుంటే ఆదికాండంలో కూడా యెహోవా యొద్ద నుంచి అని రాయబడి ఉంది. ఆమోసు గ్రంథంలో కూడా యెహోవా దేవుడే మాట్లాడుతూ దేవుడు సొదొమకి గొమొర్రాకి చేశారని మాట్లాడతారు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఒక్కరికంటే ఎక్కువ మంది దేవుడు అనేటువంటి నామాన్ని కలిగి ఉండటం మనం చూస్తున్నాం. అదే విధంగా మనం కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 6-7 వచనాలు కనుక చూస్తే ఈ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన. కావున దేవుడు నీ దేవుడే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అన్న వచనాన్ని మనం చూడొచ్చు. ఇంగ్లీష్ లో అయితే దేర్ ఫోర్ గాడ్ యువర్ గాడ్ అనాయింటింగ్ యూ విత్ ద ఆయిల్ ఆఫ్ జాయ్ అని రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఈ కోరహు కుమారులు కీర్తన రాస్తూ ఇద్దరు వ్యక్తుల్ని దేవుళ్ళగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఇది రెండవది. అంటే చూడండి, దేవుడిని అభిషేకిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కోరహు కుమారులు ప్రస్తావించినటువంటి దేవుడు అలాగే నీ దేవుడు అని అన్న చోట ఆ దేవుడిని అభిషేకిస్తున్నటువంటి దేవుడు, వీళ్ళు కూడా ఇద్దరు దేవుళ్ళ గురించి ప్రస్తావించినట్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా మనం హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు. చూడండి 6వ వచనం, పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లొరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే హోషేయతో మాట్లాడుతున్నటువంటి వాడు దేవుడే. మాట్లాడుతూ దేవుడు ఏమన్నారు? నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను అని చెప్తూనే మరలా యెహోవా చేతనే వారిని రక్షిస్తాను అని రాయబడటం మనం చూడొచ్చు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి దేవుడు యెహోవా దేవుడే, అలాగే యెహోవా నామము చేతనే వారిని రక్షించునంటే ఇక్కడ నేను రక్షించను అని చెప్తూనే యెహోవా నామం చేత రక్షిస్తాను అని మళ్ళా చెప్తున్నారు. క్షమించటానికి సిద్ధంగా లేనటువంటి యెహోవా దేవుడు ఒకరిని చూస్తున్నాం, తన నామం ద్వారా రక్షించేటువంటి యెహోవా దేవుడిని ఇంకొకరిని చూస్తున్నాం. అంటే ఈ సందర్భంలో కూడా మనం ఇద్దరు దేవుడు నామాన్ని కలిగి ఉండటం మనం చూస్తున్నాం. ఇంకొకటి కూడా చూద్దామండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఇక్కడ కూడా యెహోవా దేవుడు ప్రవక్త అయిన జకర్యా ద్వారా మాట్లాడుతూ ఈ యొక్క వచనాల్ని రాయించినట్లు మనం చూస్తాం. చూడండి 9-10 వచనాలు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకుందురు. సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతను, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఒక వ్యక్తి ఈ యొక్క జనాలతో మాట్లాడుతూ నేను నా చేతిని వారి మీద ఆడింపగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు, వారు దాస్యత్వంలోనికి వెళ్ళిపోతున్నారు అని చెప్తూ మరలా ఆ వచనాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడు అని మీరు తెలుసుకుందరు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఎవరు ఆయన్ని పంపారని చెప్తున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవాయే పంపారని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవాయే సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్య జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే సైన్యములకు అధిపతి యెహోవాయే నన్ను పంపి ఉన్నాడని చెప్తూనే ఒక దూత మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ మాట్లాడుతున్నటువంటి దూతే ఇక్కడ 9వ వచనానికి వచ్చేసరికి నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. ఎవరైతే ఈ జనుల మీద, దేవుని ప్రజల మీద అధికారాన్ని చలాయిస్తూ వీరిని దాసత్వంలోకి తెచ్చుకున్నారో వారిని దృష్టిలో ఉంచుకుని వారు కూడా దాసత్వానికి వెళ్తారు అని చెప్తూ అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. సియోను వాసులారా, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు
దూతలతో చెప్తూ, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. ఆయన వచ్చి అంటే మాట్లాడుతున్నటువంటి దూత వచ్చి మీ మధ్య నేను నివాసం చేస్తాను అని చెప్తున్నారు. మరి దేవుని యొక్క దూతగా మన మధ్యలోకి వచ్చి నివాసం చేసినటువంటి వేరే ఏ దూత లేరు. గత వీడియోలో మనం తెలుసుకున్నట్టు గాబ్రియేలు దూత గాని, మికాయేలు దూత గాని, ఏ దూత కూడా మన మధ్యలోకి వచ్చి సంపూర్ణంగా నివాసం చేసిన వారు ఎవ్వరు లేరు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. అంటే ఇక్కడ కూడా ఈ దైవత్వంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. అలాగే మనం కీర్తనలో 110వ అధ్యాయం 1వ వచనం కూడా చూసుకుందాం. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో మొదటి వచనంలో ఏముంటదంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్ లో అయితే ద లార్డ్ సేస్ టు మై లార్డ్. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆయన దావీదు యొక్క దేవుడితో మాట్లాడుతున్నట్టు ఆయన రాసిన విధానం మనం చూడొచ్చు. ఇది ఒకటే కాదండి, మరి నూతన నిబంధనలో కూడా అందరికి బాగా కంఠస్థం వచ్చినటువంటి వాక్యమే. ఏంటిదంటే అది యోహాను 1వ అధ్యాయం 1వ వచనం గనక చూసుకున్నట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడ ఉందంటే దేవుడి దగ్గర ఉందంట. ఆ వాక్యం ఏంటంటే దేవుడై ఉందంట. ఆ 2వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుతున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇలా చదువుకుంటూ మనం 14వ వచనానికి వెళ్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ దేవుడు అనేటువంటి నామం ఇద్దరికి ఆపాదించినట్లు మనం చూడొచ్చు. ఈ వీడియో ఇప్పుడు దాకా చెప్పిన సమరీ అంతా ఏంటంటే, దేవుడు అనేటువంటి నామం అంటే యెహోవా అనే నామం గాని, దేవుడు అని పిలువబడేటువంటి నామం గాని ఒకే సమయంలో ఇద్దరికి ఆపాదించబడినట్లు మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే త్రిత్వంలో దేవుడు ఒక్కటే అయి ఉండొచ్చు గాక, కానీ ఆ ఒక్క దేవుడిలో బహుళత్వం ఉంది అని చెప్పడానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే ప్రధానమైనటువంటి 3వ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క బహుళత్వంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి పాయింట్ కూడా మనం చూడొచ్చు. ఇప్పటికైతే మనం చూస్తూ వచ్చాం ఇద్దరు ఉన్నట్లు, కానీ త్రిత్వం అంటే ముగ్గురు ఉంటారు. ఆ 3వ వ్యక్తిని కూడా, ఆ దైవత్వంలో ఉన్నటువంటి 3వ వ్యక్తిని గురించి కూడా మనం వచ్చే వీడియోలో వాక్యానుసారంగా ఈ లేఖనానుసారంగా తెలుసుకుందాం. కాబట్టి ఇప్పటికీ వీడియో చాలా లెంత్ ఎక్కువ వచ్చింది. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్లీజ్ రిమైండ్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. ఇలాంటివి ఇంకా విషయాలు మీతో పంచుకోవాలని భారం కలిగి ఉన్నాను. ఈ యొక్క పరిచర్య ఏదైతే ఉందో అది సజావుగా ముందు కొనసాగడానికి దేవుని యొక్క సహాయం ఎంతో కావాలి, మీ ప్రార్థన సహాయం కావాలి. నేను కూడా మీ అందరి గురించి ప్రార్థిస్తాను. తిరిగి మరలా మనం వచ్చే వీడియోలో కలుసుకుందాం. దేవుడు మీ అందరితో ఉండును గాక. సైనింగ్ ఆఫ్, యెహోవా షాబాత్.